హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పిల్లల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పిల్లలు మాట వినకుండా మొండిగా చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు వారిని బెదిరిస్తుంటారు. సరిగ్గా చదవకపోతే హాస్టల్లో వేస్తామనో ఎవరికైనా చెప్తామనో బెదిరించడం కామన్. కానీ ఇలా చేయడం వల్ల తాత్కాలిక ప్రయోజనమే కానీ వారిని సరైన దారిలో పెట్టడం సాధ్యం కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. వారితో మెల్లగా మాట్లాడి శుతిమెత్తగా వారికి అర్థమయ్యేలా చెప్పడం వల్లే ప్రయోజనం ఉంటుందంటున్నారు. బెదిరింపులు, భయపెట్టడాలు పిల్లల మీద ఎక్కువ కాలం పనిచేయవు. కొన్నిసార్లు ఇవి మీకు పిల్లలకు మధ్య బంధాన్ని చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు ఏదైనా పని చేయకపోతే పనిష్మెంట్ గురించి కాకుండా వారికి ఆ పని చేయకపోవడం వల్ల వచ్చే నష్టాల గురించి వివరించాలి. అలాగే ప్రతి చిన్న విషయానికి వారిపై అరవకూడదు. అది మీకు పిల్లలకి మంచిది కాదు. చిన్న చిన్న విషయాల్ని, అల్లరి పనులను చూసి చూడనట్లు వదిలేయాలి. ఏమైనా పనులు చెప్పేటప్పుడు కాస్త బుజ్జగింపుగా అడగాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల వారికి అదే అలవాటవుతుంది. అలాగే తరచూ వారిపై అరవడం వల్ల వారిలో ఏదో లోపం ఉందని ఆత్మాన్యూనతా భావంతో ఉంటారు, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. కాబట్టి పిల్లలకు స్వేచ్ఛ, క్రమశిక్షణ సమపాలాల్లో ఉండాలి. తల్లిదండ్రులు చిన్నతనం నుంచి క్రమశిక్షణ పేరుతో పిల్లలను భయపెట్టకుండా వారితో ప్రేమగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకు షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.